అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనందరికీ నిద్ర బద్ధకం లాంటి మత్తు వదిలించి సద్బుద్ధిని విఘ్నాలు లేని విజయాల్ని అందించడానికి వినాయకుడైతే వచ్చేసాడు. అలాగే బాక్స్ ఆఫీస్ మత్తును వదిలించడానికి కూడా సెప్టెంబర్ 13న మత్తు వదలరా పార్ట్ 2 మన ముందుకు వస్తుంది అనమాట. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు శ్రీసింహ గారు అండ్ ఫారియా ఇద్దరు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో అండి ఇద్దరికి. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో వినాయక చవితి పండుగ సందర్భంగా స్టార్ట్ అయిపోయాయి గ్రాండ్గా ప్రమోషన్స్ అనిపిస్తుంది. సో ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఆబ్వియస్గా దెర్ వర్ నాట్ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ద పార్ట్ 1, కానీ ఇప్పుడు పార్ట్ 2కి చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్ ఎక్స్పెక్టేషన్స్? అంటే ఈ టీజర్లోంచి ఈ క్వశ్చన్ నేను దొంగతనం చేయలేదు, దీన్ని తస్కరించుట అంటారు. ఓకేనా? బాగా చెప్పాలి. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్? మా సినిమాలో మాకంటే మీరే ఎక్కువ మా సినిమా ఊళ్ళో వాళ్ళు ఉన్నారు. వేరే అంటే ఆనెస్ట్గా అంటే అంటే ఏంటంటే ఎక్స్పెక్ట్ పెట్టుకునేరండి అని, అయినా సరే సాటిస్ఫై చేస్తామని. ఓ దాంట్లో అంత మీనింగ్ ఉందా? ఏమో నాకు అనిపించింది ఏం చెప్పా. అంటే మత్తోదలరా అనేది ఇట్స్ లైక్ ఫస్ట్ పార్ట్తో అయిపోయే సినిమా కాదండి అది. అంటే మనకి సినిమా వచ్చి అయిపోయినా కానీ దాని తాలూకు దాంట్లో మత్తోదలరా వరల్డ్లో క్యారెక్టర్స్ కానీ దాంట్లో మీమ్స్ కానీ డిఫరెంట్ యేసు చేసిన కామెడీ కానీ అన్నీ మనకి ఈ 5 సంవత్సరాలు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో వీ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మత్తోదలరా అనే వరల్డ్ జనాలకి చాలా ఇష్టం. సో ఫస్ట్ పార్ట్ కన్నా ఇంకా తెలిసిన వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో తెలుసుకున్న వాళ్ళు కూడా సెకండ్ పార్ట్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి సెకండ్ పార్ట్కి డెఫినెట్గా వస్తారన్న నమ్మకం. ట్రూ దట్. నిజంగా అంటే చాలా సినిమాలు ఏంటంటే పార్ట్ 2 ఇలాగ కొన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తున్నప్పుడు మళ్ళీ పార్ట్ 1 చూసి గుర్తు తెచ్చుకుని ప్రిపేర్డ్గా వెళ్దాము అనుకుంటారు, లేదా చూడని వాళ్ళు మళ్ళీ చూద్దాము అనుకుంటారు. కానీ ఈ సినిమాకి అవసరమే లేదు, ఎందుకంటే సినిమా అంతా గుర్తుంది మాకు. యా. బట్ మీకు అసలు పార్ట్ 2 ఐడియా ఫస్ట్ పార్ట్ తీస్తున్నప్పుడే ఉండిందా? లేదండి, అంటే మాకు ఎవరు అసలు పార్ట్ 2 చేయాలన్న థాటే లేదు. అంటే చేస్తే బాగుండు, హిట్ అయ్యాక చేస్తే బాగుండు అని నాకు అనిపించింది. సో నేను కానీ చెర్రీ గారు కానీ కొంచెం షేర్ చేసుకున్నాం ఆ థాట్, పార్ట్ 2 చేస్తే బాగుంటుంది కదా అని రితేష్ తోటి. బట్ తనకి లేదు అసలు పార్ట్ 2 తీయాలన్న ఐడియా అప్పటికి లేదు తనకి. ఆఫ్టర్ ఇప్పుడు మొన్న 4 years తర్వాత మొన్న ఫోన్ చేసి ఇలాగా నవంబర్లో ఫోన్ చేశాడు, పార్ట్ 2 చేద్దాం అనుకున్నాను. కానీ వెరీ ఎక్సైటెడ్. మాకు ఎప్పటి నుంచో చేయాలని. 1 year కూడా అవ్వలేదా ఆ థాట్ వచ్చి? అవ్వలా. నవంబర్ అంటే తనకి థాట్ ముందు నుంచి వచ్చి నవంబర్లో ఫోన్ చేసి స్క్రిప్ట్ ఇలా రెడీ అయిపోయింది ఆల్రెడీ అని చెప్పాడు. మరి తన స్క్రిప్ట్ ఎన్ని రోజులు పట్టిందో తనకి రాయడానికి, కానీ మాకు తెలిసింది నవంబర్లో. మీ దాకా నవంబర్లో వచ్చింది, అయిపోయింది సినిమా. చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. ఆల్మోస్ట్ 1 yearలో ప్రోడక్ట్. సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు, అజయ్ గారు, ఇంతమంది బిజియెస్ట్ యాక్టర్స్ అంటే ఇంత త్వరగా ఎలా కంప్లీట్ చేయగలిగారు? ఎందుకంటే వాళ్ళకి కూడా ఈ టీమ్ అంటే స్క్రిప్ట్ చాలా ఇష్టం. అవునా? సత్య గారికి మత్తోదలరా అంటే ఒక ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది కాబట్టి. కానీ మేము మీ క్యారెక్టర్కి యేసు క్యారెక్టర్కి ఎంత కనెక్ట్ అయిపోయామంటే ప్రతి డైలాగు మీరు అన్నట్టు మా వాడుక భాషలో కలిసిపోయింది. ఈ దొంగతనం తస్కరించడం అలాంటివన్నీ కూడా. బట్ వీఆర్ వెరీ గ్లాడ్ అలాంటి ఒక దట్ వైబ్ ఆఫ్ మత్తు వదలరా మళ్ళీ వస్తుంది అని, బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆరా అండ్ థ్రిల్ కదా. అండ్ చిట్టి చిట్టిగా నవ్వుతూ ఉండే మా చిట్టి చిత్తుగా కొడుతోంది ఇప్పుడు. ఇది అనుకోకుండా మొత్తం యాక్షన్ ఏం జరుగుతుంది చిట్టి? జరుగుతుంది అండి, చాలా కష్టపడి సాడ్ జోక్స్ వేసేసాం. మొత్తం సెట్లో చెత్త జోక్స్ వేసాం, కానీ ఫిల్మ్ అయితే బాగా వచ్చింది, అంత నమ్మకం ఉంది. అండ్ వీ ఆల్ డిడ్ అవర్ బెస్ట్, వీ ఆల్ ట్రై టు మేక్ దిస్. అంటే వెన్ దే సే నో, వెన్ మల్టిపుల్ ఎనర్జీస్ are directed towards one aim or one thought, it amplifies inka kada. So I think everyone had this motive to make this the best. Okay, ఒకటే లైన్ లో ఒకటే అవును, అందరం సేమ్ పేజ్ లో ఉంటాం.